పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో అధికారులు అవినీతి మితిమీరిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలోని 50 డివిజన్లలో చెత్తను సేకరించేందుకు ట్రాలీలు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చెత్తను తరలించే వాహనాల్లో ఉదయాన్నే కాసిపల్లి బంకులో డీజిల్ పెట్రోల్ పోయించుకొని తమ పనిని మొదలు పెడతారు. ఉదయాన్నే బంకు వద్ద ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాలు లైన్గా ఉండి వారానికి తమకు కేటాయించిన ఒక్కొక్క వాహనానికి 30 లీటర్ల డీజిల్, పెట్రోల్ను నింపుకుంటారు. ఇక్కడే శానిటేషన్ విభాగంలోని అవినీతి అఫీషియల్గా మొదలవుతుందని శోధకులు అంటున్నారు. వాహనానికి 6 లీటర్ల పెట్రోల్, డీజిల్ను పక్కదారి పట్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వాహనాల్లో డీజిల్, పెట్రోల్ను నింపే ప్రక్రియను దగ్గరుండి చూసుకోవాల్సిన శానిటేషన్ అధికారులు బంకులోనే దర్జాగా కుర్చీ వేసుకొని ఒక్కొక్క వాహనానికి 24 లీటర్లు నింపుతూ 30 లీటర్ల డీజిల్, పెట్రోల్ నింపుతున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఒక్కొక్క వాహనానికి 6 లీటర్ల పెట్రోల్, డీజిల్ను పక్కదారి పట్టిస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ తక్కువగా నింపుతూ ఉండడంతో తాము నగరం మొత్తం తిరిగి సేవలు అందించలేకపోతున్నామని, నగర వాసుల నుంచి ఇబ్బంది ఎదురవుతుందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ పరిధిలోని కీలకమైనటువంటి శాఖ శానిటేషన్ పారిశుద్ధ విభాగం మరి 50 డివిజన్లలో 50 వాహనాలు ఉన్నప్పటికీ మరి పెట్రోల్, డీజిల్ పేరుతోటి కుంభకోణానికి పాల్పడుతున్నటువంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వారానికి 24 లీటర్ల పెట్రోల్కు సంబంధించి 30 లీటర్లని రాసుకొని బిల్లులు దొబ్బే పరిస్థితి దాపరించింది. పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరి కొంతమంది అవినీతి అధికారులు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు తమ ఖాతాలో వేసుకోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా సంబంధించినటువంటి పారిశుద్ధ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి వారిపైన విజిలెన్స్ విచారణ చేయాలని ఈ సందర్భంగా